హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర డివోషనల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం తిరుమలలోని శిలాతోరణం చూద్దాం. శిలాతోరణం అనేది సహజ సిద్ధంగా ఏర్పడిన శిలలతో ఒక తోరణం లాంటిది. ఇది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి శ్రీవారి పాదాలకు వెళ్ళే దారిలో ఉంటుంది. ఇది చాలా ప్రాచీనమైనది. దీనికి చాలా చరిత్ర ఉంది. దీని గురించి అక్కడ బోర్డులో కూడా మనకు దాని హిస్టరీ గురించి రాసి పెట్టుంటారు. నేను దాన్ని మీకోసం చదివి చెప్తాను ఒకసారి. మనం శిలాతోరణం చూసిన తర్వాత దాని ఎదురుగానే వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసిన ఉద్యానవనం ఒకటి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడ. సో ఎంటర్ అయిన వెంటనే మనకు సైడ్స్లో కనుక మంచి కలర్ఫుల్ చెట్లు ఉన్నాయి. అట్లాగే మంచి రంగురంగుల పువ్వులు, చాలా వెరైటీ పువ్వులు, ఆకులు ఉన్న చెట్లు కూడా ఈ గార్డెన్లో కనిపిస్తాయి మనకు. మనం అలాగే దాన్ని చూసుకొని కొంచెం ముందుకు వెళ్ళామంటే కనుక అటువైపు మనకు ఇందాక శిలాతోరణం ఎలా రాళ్ళు అయితే ఉన్నాయో అలాంటి పెద్ద పెద్ద బండరాళ్ళు ఇంకా ఈ ఉద్యానవనంలో చాలా కనిపిస్తాయి మనకి. చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే పెద్ద బండరాళ్లతో ఇలాంటివి మనుషులు బాగా ఎక్కడానికి అవకాశం ఉన్న కొన్ని ఫోటో తీసుకోవడానికి వీలయ్యే ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడికి పైకి ఎక్కేసి ఫోటోలు తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే అది వాళ్ళు చాలా సేఫ్టీ లేకుండా అక్కడ ఎక్కి దింకడం చేస్తున్నారు. అలా మాత్రం చేయకండి. ఎందుకంటే అల్టిమేట్లీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ప్రమాదాలు మనం కొని తెచ్చుకోకూడదు. చూసామంటే కనుక ఈ గార్డెన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మంచి మంచి రాళ్ళు, చెట్లు, రకరకాలైన చెట్లు, ఆ మధ్యలో ఆ శిలలు, ఇలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది చూడడానికి. సో ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా కాసేపు ఇక్కడ కూర్చొని సేదతీరి ఫొటోస్ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ చాలా చూడొచ్చు మనం. చాలా కొత్త కొత్త రకాలైన చెట్లన్నీ ఉంటాయి ఇక్కడ, కలర్ఫుల్ ఆకులతో. ఇవన్నీ కూడా మనం ఇక్కడి నుంచి చూసామంటే కొండపైన ఉన్న విండ్ మిల్స్ మొత్తం కనిపిస్తాయి మనకు. ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా కనిపిస్తాయి ఇక్కడ. సో ఇదే గార్డెన్లో సహజ సిద్ధంగా చీమలు పెట్టిన పుట్టలు కూడా ఉంటాయి. కానీ ఇవి ఏంటంటే కొంచెం విచిత్రంగా, మనం రెగ్యులర్గా చూసే పుట్టల్లా కాకుండా చాలా పొడవుగాను ఎత్తుగా ఉంటాయి ఇవి. మామూలు పుట్టల్లో లాగా మనం పాలు పోస్తాం కదా, అలాంటి వాటికి ఆ రంధ్రాలు అయితే ఉండవు, క్లోజ్ ఉంటుంది. మధ్య మధ్యలో మాత్రం చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఆ చీమలు వెళ్ళడానికి. ఇది ఒక రకమైన చీమలు ఇలాంటి పుట్టలను పెడతాయి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా దాన్ని తాకి చూసి అది వీళ్ళు ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్దా లేకపోతే ఒరిజినల్ అని చెప్పి కూడా చెక్ చేస్తూ ఉంటారు. చూడండి ఎంత బాగుంది ఇది చూడడానికి. అలాగే దాని వెనకల శిలలతో కూడిన తోరణాలు ఇంకా ఉన్నాయి. ఆ బండరాళ్ళన్నీ కూడా ఎన్నో కోట్ల సంవత్సరాల వయసున్న బండరాళ్ళండి ఇవన్నీ. చాలా అద్భుతంగా ఉన్నాయి చూడడానికి. ఈ శిలాతోరణం అనేది ఒక అపూర్వమైన సహజ శిలాతోరణం. ఇది భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాలకెల్లా అద్వితీయమైంది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలో మరో 2 ప్రదేశాల్లో ఉన్నాయి. అవి అమెరికాలోని ఊటా ప్రాంతపు ఇంద్రధనుష్ తోరణ శిలాసేతువు, ఇంగ్లాండ్ అంటారు. ఇంకొకటి డాల్రాడియన్ స్ఫటిక శిలాసేతువు మాత్రమే ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఈ తోరణం సుమారు 150 కోట్ల సంవత్సరాల ప్రాచీనమైనదని భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేశారట. ప్రకృతి వైపరీత్యాలకు ఇంతకాలం ఎదురొడ్డి ఇది నిలబడింది. ఈ పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం వాళ్ళు ఏం చెప్తారంటే కనుక ఉధృతమైన వాతావరణ శిథిలత్వం, జలప్రవాహపు బొరవడి వల్ల ఈ తోరణం రూపొందించబడింది అని చెప్తున్నారు. ఇది సుమారు 25 అడుగుల పొడవు ఉంటుంది. అట్లాగే 10 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది సహజ భౌగోళిక అంశమే. అయితే ఈ తోరణం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా అవతరించి ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ప్రస్తుతం స్వామివారి ఆలయం ఉన్న ప్రాంతంలో ఆయన నివాసం ఏర్పరచుకున్నారని భక్తుల విశ్వాసం. ఈ అద్భుత సంఘటనకు ఈ తోరణం నిదర్శనంగా నిలిచిందని చెప్తున్నారు. ఇక్కడ ఈ శిలాతోరణం గురించి బోర్డ్స్లో వాళ్ళు నీట్గా దాని గురించి రాస్తుంటారండి. అది తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీలో ఉంటుంది. మనం చదువుకోవచ్చు అక్కడ దాని గురించి. కానీ చాలా చూడడానికి మాత్రం ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ శిలాతోరణం. ఖచ్చితంగా మీరు తిరుమల కనుక ఈసారి వచ్చినట్టయితే కనుక దీన్ని చూడడం మిస్ అవ్వకండి. మనం శిలాతోరణం చూసుకొని బయటకు వచ్చేటప్పుడు అక్కడ మనకి ఎన్నో రకాల స్టాల్స్ అన్నీ ఉంటాయి. మనకు కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, ఇలాగ మసాలా బొరుగులు కానీ, అలాగే డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. మనకు ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికని దేవుడి విగ్రహాలు లాంటివి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. బ్యాగ్స్, డిఫరెంట్ ఫొటోస్, అట్లాగే తినుబండారాలు. సో బ్యాంగిల్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి. బ్యాంగిల్స్ ఉన్నాయి.
అలాగే శంఖము, ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ తిరుమలలో. సో ఈ హ్యాకర్స్ అంతా కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు వీటిని. ఈ శిలాతోరణం వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. తప్పకుండా మీరు లైక్ చేసి, షేర్ చేసి, అట్లాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.